మీకు ఓటు హక్కు ఉందా? అయితే ఈ వీడియోని తప్పక చూడండి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కేవలం హక్కు కాదు. మీరు ఓటింగ్ బూత్ లోకి అడుగుపెట్టిన ప్రతిసారి చరిత్ర గమనాన్ని రూపొందించే శక్తి మీలో ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. మీ ఓటు కేవలం బ్యాలెట్ లో గుర్తు మాత్రమే కాదు. ఇది ఒక స్వరం, మీ నమ్మకాలు, మీ ఆశలు, మీ భవిష్యత్తు మరియు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓ నాయకుడి మీద మీరు పెడుతున్న నమ్మకం. ఓటు హక్కు కోసం పోరాడిన వారి త్యాగాల గురించి ఆలోచించండి. ఓటు హక్కుదారుల నుండి పౌర హక్కుల కార్యకర్తల వరకు వారి పోరాటాలు ఈ ప్రాథమిక హక్కును యూజ్ చేసుకోవడానికి మనకు మార్గం చూపాయి. ఇది మనం గౌరవించవలసిన మరియు సమర్థించవలసిన వారసత్వం. అయితే ఓటు వేయడం అంటే కేవలం గతాన్ని గౌరవించడమే కాదు, మన ఫ్యూచర్ ని రూపొందించడం. జాతి, మతం లేదా సామాజిక ఆర్థిక స్థితిలో సంబంధం లేకుండా పౌరులందరి స్వరం వినిపించేలా చూసుకోవడం. మీకోసం మరియు రాబోయే తరాల మంచి కోసం పోరాటం. బాధ్యత లేకుండా మరియు ఏ చింత లేకుండా తరచుగా రాజ్యమేలుతున్న ప్రపంచంలో ఓటు వేయడం అనేది ప్రశ్నించే చర్య. ప్రతి ఒక్క ఓటు ముఖ్యమని, ప్రతి ఒక్క స్వరం లెక్కించబడుతుందని ఇది గుర్తు చేస్తుంది. కాబట్టి నాతోటి పౌరులారా, మీ కర్తవ్యాన్ని గర్వంగా మరియు నమ్మకంతో స్వీకరించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ఓటుని తెలివిగా ఉపయోగించండి. ఓటు వేయడానికి నమోదు చేసుకోండి, సమస్యలపై అవగాహన పెంచుకోండి మరియు ఎన్నికల రోజున కనిపించండి. ఇక మీ ప్రజాస్వామ్య భవిష్యత్తు మీ ఓటుపై ఆధారపడి ఉంది. ఈసారి మీ ఓటు ఎవరికో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.